నమస్తే, వెల్కమ్ టు న్యూస్. ముందుగా హెడ్లైన్స్. క్రీడల్లో హుస్నాబాద్ను అగ్రగామిగా నిలుపుదాం. జాతీయ క్రీడా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న మంత్రి పొన్నం. రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించిన వారికి నగదు ప్రోత్సాహకాలు అందిస్తానని వెల్లడి. రైతులకు సాగునీరు అందించడంలో కాంగ్రెస్ విఫలమైంది. కాంగ్రెస్ పై ఫైర్ అయిన మాజీ ఎంపీ వినోద్ కుమార్. మేడిగడ్డ వద్ద పంపులను రిపేర్ చేసి సాగునీరు అందించాలని డిమాండ్. కొలువుదీరిన బెంచంకి గన్నేరువరం ఏఎంసీ నూతన పాలక వర్గం. ప్రమాణ స్వీకారం చేయించిన ఎమ్మెల్యే కవ్వంపల్లి. రైతుల సమస్యలపై పరిష్కారానికి కృషి చేయాలని సూచన. జగిత్యాలలో దంచుకొట్టిన వాన. చెరువును తలపిస్తున్న జగిత్యాల నిజామాబాద్ రోడ్డు. ఉప్పొంగిన డ్రైనేజీలు, రాకపోకలకు ఇబ్బందులు. హుస్నాబాద్లో నిర్వహించిన జాతీయ క్రీడా దినోత్సవ వేడుకల్లో మంత్రి పొన్నం పాల్గొన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల నుంచి ఎవరైనా రాష్ట్ర స్థాయి క్రీడల్లో పాల్గొంటే 50,000 రూపాయలు, జాతీయ స్థాయి క్రీడల్లో పాల్గొంటే ₹1,00,000 బహుమతిని వ్యక్తిగతంగా ప్రోత్సాహకంగా అందిస్తానని స్పష్టం చేశారు. హుస్నాబాద్ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా మేజర్ ధ్యాన్ చంద్ చిత్రపటానికి మంత్రి పొన్నం ప్రభాకర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం క్రీడా పోటీలను ప్రారంభించి కాసేపు క్రీడాకారులతో కలిసి కబడ్డీ ఆడి క్రీడాకారుల్లో ఉత్సాహాన్ని నింపారు. హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి క్రీడల్లో ప్రతిభ కనబరుస్తున్న విద్యార్థులు కరీంనగర్లోని స్పోర్ట్స్ స్కూల్లో అడ్మిషన్ తీసుకుని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తల్లిదండ్రులకు పుట్టిన ప్రాంతానికి పేరు తీసుకురావాలంటే విద్యార్థులు ఏదో ఒక రంగంలో నైపుణ్యాన్ని సాధించాలన్నారు. హుస్నాబాద్ను రాష్ట్ర స్థాయిలో నెంబర్ 1 క్రీడా హబ్గా మార్చడమే తన లక్ష్యమన్నారు. హుస్నాబాద్ మినీ స్టేడియంలో అన్ని రకాల క్రీడా వసతులు కల్పిస్తున్నామని, విద్యార్థులు, క్రీడాకారులు ఇక నుంచి హుస్నాబాద్ మినీ స్టేడియంలోనే క్రీడలు ఆడుకోవాలన్నారు. వారందరికీ సంబంధించి నియోజకవర్గంలో ఎక్కడెక్కడైతే రిక్రూట్మెంట్ ఉందో వాటన్నిటికి సంబంధించి ఖాళీలుంటే వాటి వివరాలు కూడా తప్పకుండా ఎక్కడ కూడా హుస్నాబాద్కు సంబంధించి వ్యాయామ క్రీడా ఉపాధ్యాయుల ఖాళీ లేకుండా చూసి మీ అందరికీ సరైన శిక్షణ ఇప్పించే విధంగా ఏర్పాట్లు చేస్తాం. తప్పకుండా ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి రాష్ట్ర స్థాయిలో ఎవరు పాల్గొన్నా, ఏ క్రీడలో పాల్గొన్నా 50,000 రూపాయల బహుమతి ఇవ్వబడుతుంది. అక్కడ కూడా నేషనల్ ఆడిన వాళ్ళందరికీ గవర్నమెంట్ స్కూల్ నుంచి ₹1,00,000 రూపాయల బహుమతి ఇచ్చే కార్యక్రమం తీసుకుంటాం. ఈ ఉద్దేశం అదే పట్టణంలో ఉన్న పుర ప్రముఖులు కూడా అందరూ దాన్ని వాడి వాకింగ్ కొరకు కావచ్చు, ఏజ్డ్ ఉన్న వాళ్ళు ఇతర గేమ్స్ కొరకు కావచ్చు, అన్ని రకాలుగా ఉపయోగించుకోండి. ఇదే సందర్భంలో నేను పోలీసు వారికి కోరుతాను, అక్కడ ఎవరైనా త్రాగిన ఆ గ్రౌండ్ చెడగొట్టే సీసాలు వలగొట్టినా కఠినంగా గంజాయి స్మగ్లింగ్ చేసిన కేసు పెట్టినంత గట్టి కేసు పెట్టేది వాళ్ళ మీద. రైతులకు సాగునీరు అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు మాజీ ఎంపీ వినోద్ కుమార్. మేడిగడ్డ వద్ద 10 లక్షల క్యూసెక్కుల నీరు వృధాగా పోతున్నాయని, వెంటనే పంపులు ఆన్ చేసి రైతులకు సాగునీరు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా మానకొండూరులో మీడియాతో మాట్లాడిన ఆయన సాగునీటి సరఫరాలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై నిప్పులు చెరిగారు. కాళేశ్వరం జలాలతో ఎల్ఎండి, మిడ్ మానేరు రిజర్వర్లను నింపి అక్కడి నుంచి దిగువన ఉన్న రైతులకు నీళ్లు అందించాలని సూచించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి మేడిగడ్డ వద్ద వృధాగా పోతున్న 10 లక్షల క్యూసెక్కుల నీటిని లిఫ్ట్ చేయాలని డిమాండ్ చేశారు. రాజకీయాలను పక్కన పెట్టి మేడిగడ్డ వద్ద పంపులను రిపేర్ చేసి రైతులకు న్యాయం చేయాలని కోరారు. కాలువల ద్వారా, నీళ్ల ద్వారా పంటలు పండించేటువంటి రైతాంగం, అదేవిధంగా నేరుగా కాలువల ద్వారా కాకపోయినా చెరువులు, కుంటల ద్వారా, బోర్బాయిల ద్వారా పంటలు పండించేటువంటి ఇది మనకందరికీ తెలుసు. ఈ ప్రాంతంలో గత 2-3 రోజుల నుంచి నాకు నేరుగా ఫోన్లో మాట్లాడడం రైతులు, తర్వాత ఇవాళ ఉదయం నుండి మేము కొన్ని కార్యక్రమాలు మేమందరం కూడా కలిసి తిరిగినాం. ఉదయం పూట నుండి తిరుగుతున్నప్పుడు రైతులు మా దృష్టికి తీసుకొచ్చారు కాబట్టి తొందరగా పత్రికల ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలియాలని చెప్పి మీకు అతి తక్కువ సమయం ఇచ్చి ప్రెస్ మిత్రుల్ని ఆహ్వానించడం జరిగింది. మీరందరూ వచ్చినందుకు మీకు అందరికీ పేరు పేరున నమస్కారాలు. చాలా ముఖ్యమైన సమస్య ఇది.
నేను సంబంధిత అధికారులతో, చీఫ్ ఇంజనీర్లతో, ఈఎన్సీ గారితో, తర్వాత మన పక్క రాష్ట్రం మహారాష్ట్రలో ఉన్నటువంటి నాకు పరిచయస్తులైనటువంటి అధికారులతోని అందరితో మాట్లాడడం జరిగింది. బెజ్జంకి గన్నేరువరం మండలాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ పాలక వర్గాలు కొలువుదీరాయి. వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన చైర్మన్గా పులికృష్ణ, వైస్ చైర్మన్గా చిలివేరు శ్రీనివాసరెడ్డి, ఇతర పాలకవర్గ సభ్యులు తమ తమ పదవీ బాధ్యతలు స్వీకరించారు. నూతన కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఎమ్మెల్యే కవ్వంపల్లి ముఖ్య అతిథిగా హాజరై నూతన పాలకవర్గంతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో విద్యార్థి స్థాయి నుంచి నేడు మార్కెట్ కమిటీ చైర్మన్ వరకు పులికృష్ణ కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేశారని, ఆయన కష్టానికి ఫలితమే నేడు మార్కెట్ కమిటీ చైర్మన్గా పదవి బాధ్యతలు చేపట్టడం జరిగిందని తెలిపారు. చిన్న వయసులో చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేస్తున్న కృష్ణకి మద్దతుగా ఇంత పెద్ద ఎత్తున ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా తరలివచ్చిన వారికి ఎమ్మెల్యే ధన్యవాదాలను తెలిపారు. తను నమ్ముకున్న నాయకులు పార్టీలు మారినా తను మాత్రం ఒకే పార్టీని నమ్ముకుని పనిచేశాడని గుర్తు చేశారు. భవిష్యత్తులో కూడా ఇలాగే పనిచేసి ఉన్నత స్థాయికి చేరాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. రైతుల సమస్యలపై అవగాహన ఉన్న వారికి నేడు పదవులు కల్పించామని మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ మరియు పాలక వర్గం సభ్యులు రైతుల సంక్షేమం కోసం పనిచేస్తూ రైతులకు అందుబాటులో ఉండాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ రైతుల పార్టీ కనుకనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేశంలో ఎవరూ చేయని విధంగా ఒకేసారి 2 లక్షల రుణమాఫీ చేశారని గుర్తు చేశారు. పడ్డ కష్టానికి, శ్రమకు, కాంగ్రెస్ పార్టీకి సేవ చేసినందుకు కాంగ్రెస్ పార్టీ పెద్దలు గుర్తించి పొన్నం ప్రభాకర్ గారు, ఇతర నాయకులందరూ కూడా గుర్తించి ఏకగ్రీవంగా మన పులికృష్ణను చైర్మన్గా చేయడం జరిగింది. అదేవిధంగా చిలివేరు శ్రీనివాసరెడ్డిని, ఇతర డైరెక్టర్లందరినీ కూడా వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఎంతో కృషి చేసిన వాళ్ళు. కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికారంలో 10 సంవత్సరాలు లేకపోయినా 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకున్నారు. కాబట్టి నేను అందరి కార్యకర్తలకు ఒక్కటే సూచన చేయదలుచుకున్నా, మీరు పార్టీతో ఉండండి, పార్టీకి అండగా ఉండండి, పార్టీ కోసం కష్టపడండి, పార్టీ తప్పకుండా మిమ్మల్ని గౌరవిస్తుంది. రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మానకొండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన చైర్మన్గా మర్రి ఓదేలు యాదవ్ మరియు పాలకవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. మానకొండూరు మండలం లలితాపూర్ గ్రామానికి చెందిన మర్రి ఓదేలు యాదవ్ కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలను గుర్తించి తమకు ఈ పదవిని అప్పగించారని తెలిపారు. ఇక మానకొండూరు మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారం చేస్తున్న చైర్మన్, వైస్ చైర్మన్ మరియు పాలకవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఓదేలు యాదవ్ కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేశారని గుర్తు చేశారు. అతని కష్టానికి ఫలితమే నేడు మార్కెట్ కమిటీ చైర్మన్గా పదవి బాధ్యతలు చేపట్టడం జరిగిందన్నారు. తను నమ్ముకున్న నాయకులు పార్టీలు మారినా తను మాత్రం ఒకే పార్టీని నమ్ముకుని పనిచేశారన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాగే పనిచేసి ఉన్నత స్థాయికి చేరాలని ఆకాంక్షించారు. రైతుల సమస్యలపై అవగాహన ఉన్నవారికి నేడు పదవులు కల్పించామని మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ మరియు పాలకవర్గ సభ్యులు రైతుల సంక్షేమం కోసం పనిచేస్తూ వారికి అందుబాటులో ఉండాలన్నారు. కాంగ్రెస్ పార్టీ రైతుల పార్టీ కనుకనే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేశంలో ఎవరూ చెయ్యని విధంగా ఒకేసారి 2 లక్షల రుణమాఫీ చేశారన్నారు. నీటిని విడుదల చేయడం జరిగింది. మరి రోజు మానేరు డ్యామ్ లో తక్కువ ఉండడం వల్ల కిందికి నీళ్లు కాదు నింపడం ప్రారంభించారు. రైతులను పెడుతూ పట్టించడానికి, అబద్ధాలు, అసత్య ప్రచారాలు చేయడానికి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి మొసలి కథలు కాలుస్తా ఉన్నారు. అధికారంలో ఉన్నప్పుడు రైతులకు పరుగు పేరు మీద 10 కిలోలు తరలిస్తున్నటువంటి చరిత్ర మరి టీఆర్ఎస్ నాయకులు. పదవులు అమ్ముకున్న చరిత్ర టీఆర్ఎస్. మరి ఈరోజు ఒక సచ్చీలమైన, ఒక రికార్డ్స్ అయిన కాంగ్రెస్ కార్యకర్తలకు పదవులు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఏరుకొని అబద్ధాలేసి ప్రజలను మా వైపు తిప్పుకున్నాం.
కోల్బెల్ట్ ప్రాంతంలో శనివారం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పర్యటనలో సింగరేణి కార్మికుల సమస్యలపై స్పష్టత ఇవ్వాలని తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ సింగరేణిలో బొగ్గు బ్లాకుల వేలానికి వ్యతిరేకంగా కృషి చేస్తామని, కారుణ్య నియామకాలను ప్రతి కార్మికునికి వర్తింపజేస్తామని ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలన్నారు. కార్మికులకు ఇంటి స్థలంతో పాటు 2 లక్షల రూపాయల వడ్డీ లేని రుణాన్ని మంజూరు చేస్తామన్న ప్రభుత్వ హామీపై రేపటి పర్యటనను బట్టి కార్మికులకు భరోసా ఇవ్వాలన్నారు. సింగరేణి సంస్థ లాభాల వాటాను ప్రకటించడంతో పాటు కార్మికుల ఇన్కమ్ ట్యాక్స్ పై ప్రకటన చేయాలన్నారు. కార్మిక క్షేత్రంలో కార్మికుల సమస్యలపై ఉప ముఖ్యమంత్రి క్లారిటీ ఇవ్వాలని రాజిరెడ్డి కోరారు. ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ అసెంబ్లీ కానీ పార్లమెంట్ కానీ లేదా సింగరేణి ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకోవాలి, దానిపైన స్పష్టత ఇవ్వాలని తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం డిమాండ్ చేస్తూ ఉన్నది. ముఖ్యంగా సింగరేణి కార్మికులందరికీ కూడా 250 గజాల ఇంటి స్థలం ఇస్తూ ఉన్నారు. గృహ నిర్మాణం కోసం 20 లక్షల వడ్డీ లేని రుణాన్ని ఇస్తా అన్నారు. పెర్క్స్ పైన ఇన్కమ్ ట్యాక్స్ని మాఫీ చేసుకుతో పాటు కంపెనీ భరించేటట్టుగా లేదా తిరిగి చెల్లించేటట్టుగా చెప్తామన్నారు. దీనికి తోడుగా కారుణ్య నియామకాలు ప్రతి ఒక్కరికి కూడా వర్తించేటట్టుగా ఏర్పాటు చేస్తామనేటువంటి 4 ప్రధానమైనటువంటి హామీలు ఈ కోల్బెల్ట్ ప్రాంతానికి మొట్టమొదటిసారిగా వస్తున్నటువంటి భట్టి విక్రమార్క గారు భరోసానియ్యాలి అనేటువంటిది తెలియజేస్తా ఉన్నాం. దీనికి తోడుగా ఈరోజు ఆర్థిక సంవత్సరం ముగిసి 5 నెలలు కావస్తున్నటువంటి సందర్భంగా లాభాలు ఎంత వచ్చినాయి అనేటువంటిది, పన్నుకు ముందు ఎంత లాభాలు, పన్నుల తర్వాత ఎంత లాభాలు, నికర లాభం ఎంత అనేది చెప్పినట్లయితే. శుక్రవారం తెల్లవారుజామున జగిత్యాలలో వర్షం దంచికొట్టింది. సుమారు 2 గంటల పాటు పడిన భారీ వర్షం కారణంగా రోడ్లన్నీ జలమయమయ్యాయి. పట్టణంలోని పలు వార్డులలో డ్రైనేజీలు ఉప్పొంగి ప్రవహించాయి. మరోవైపు చెల్గల్ శివారులోని జగిత్యాల నిజామాబాద్ ప్రధాన రహదారిపై చెరువును తలపించేలా వరద నీరు ప్రవహించింది. దీంతో అటుగా వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం పూట కావడంతో కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులతో పాటు ప్రజలు బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉండగా వర్షం కారణంగా పారిశుద్ధ పనులు ఎక్కడికక్కడ తాత్కాలికంగా నిలిచిపోయాయి. అసలే విష జ్వరాలు విజృంభిస్తున్న తరుణంలో వర్షం కారణంగా శానిటేషన్ సమస్యలు తలెత్తకుండా చూడాలని పట్టణవాసులు మున్సిపల్ అధికారులను కోరుతున్నారు. హైదరాబాద్లో జరుగుతున్న హైడ్రా కూల్చివేతలు తిమ్మాపూర్ అధికారులు ఉత్సాహాన్ని నింపినట్టున్నాయి. ఎల్ఎండి క్వాలిటీలోని మార్కెట్ ఏరియాలో ఇటీవల కొన్ని ఇళ్లు అక్రమంగా నిర్మించారని గురువారం ఎస్ఆర్ఎస్సిబి అధికారులు వాటిని జేసీబీ సాయంతో పాక్షికంగా కూల్చివేశారు. కాగా ఇళ్లలో నివాసం ఉంటున్న పలువురు తమ ఇళ్లను కూల్చవద్దని అధికారులను వేడుకున్నారు. హైకోర్టులో రిట్ పిటిషన్ కేసు నడుస్తున్నందున మార్కెట్ ఏరియాలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని పలువురికి నోటీసులు జారీ చేశామని ఇరిగేషన్ అధికారులు తెలిపారు. అయినప్పటికీ అనధికారికంగా పలువురి ఇళ్లు నిర్మించడంతో వారిపై ఎల్ఎండి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేసినట్లు పేర్కొన్నారు. కాగా అక్రమంగా ఇళ్లు నిర్మించుకున్న వారి ఇళ్లను పాక్షికంగా కూల్చివేయగా మరికొందరు తాము స్వచ్ఛందంగా ఇల్లు ఖాళీ చేస్తామని రాసివ్వడంతో 2 రోజుల గడువు వచ్చినట్లు పేర్కొన్నారు. తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీ మహాత్మనగర్ ఏరియా బజార్ ఏరియా 40 సంవత్సరాల నుండి ఇక్కడ లీజుకు బతుకుతున్నాం. బతుకు తెరువు కోసం ఇల్లు మట్టి గోడలు అవడం వల్ల కోడతల బెరతతోని కూలిపోయినాయి. దానివల్ల దాని మీద నుండి ఇల్లు నుండి పైకి లావట్టుకొని రేట్లు వేసుకున్నాం. మా పరిస్థితి దీనంగా ఉన్నది. అధికారులు ఏం చెప్పకుండానే కూలబడటానికి వచ్చి మాదిన ఈ విధంగా చేసిర్రు. మాకు న్యాయం కావాలి. మేము ఉన్న పలంగా పొమ్మంటే ఎక్కడికి పోమంటాం. మా పరిస్థితి చూడండి మీరు. మాకు ఏదైనా ప్రయత్నాలు చేస్తారా? మాకు ఏదైనా ఆధారం చూపెట్టండి. మమ్మల్ని ఉన్న పలంగా ఎక్కడికి వెళ్ళమంటారు? ఏం చేయమంటారు? గడువు కావాలని అడిగినాం అంటే ఉన్న పలంగా వచ్చిర్రు. మేము స్వచ్ఛందంగా కూలగొట్టుకోవాలమ్మా మీరు అని చెప్పింది వాళ్ళు. 2 రోజులు అవకాశం ఇచ్చింది. ఎస్ఆర్ఎస్కి లీజ్ పర్పస్లో మేము ఉన్నాము, లీజు కడుతున్నాము ఆల్రెడీ. నాకు ఇక్కడ వర్షం నీరు లోపలికి వస్తుంది కాబట్టి మేము మళ్ళీ కొంచెం రేకులు చిల్లులు పట్టి అది చేయబట్టి కొంచెం వేరే రేకులు వేసి కొత్త రేకులు వేసినాం. దానికి వాళ్ళు ఎస్ఆర్ఎస్పి వాళ్ళు వచ్చి కూల్చేసారు. దయచేసి మీరే న్యాయం చేయగలరు. ప్రపంచంలోని ఏ మూలకు వెళ్లినా జ్యోతిష్మతి విద్యార్థులు నిలదొక్కుకోవడంతో పాటు
అన్ని రంగాల్లో రాణించాలనే ఉద్దేశంతో వారికి అన్ని విభాగాల్లో శిక్షణనిస్తున్నామన్నారు జిట్స్ చైర్మన్ జువాడి సాగర్ రావు. తమ విద్యార్థులకు ఫస్ట్ ఇయర్ నుంచే వివిధ శిక్షణనిచ్చి రాటుదేలుస్తున్నామన్నారు. ఎడినెట్ ఫౌండేషన్ ద్వారా టాస్క్, శాప్ కంపెనీల సహకారంతో జ్యోతిష్మతి ఇంజనీరింగ్ కాలేజీలో ఏర్పాటు చేసిన సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ల్యాబ్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన జిట్స్ చైర్మన్ సాగర్ రావు, కరస్పాండెంట్ సెక్రటరీ జువాడి సుమిత్ సాయి, ప్రదీప్ రెడ్డి, మహమ్మద్ అఫ్సర్ పాషా, గంగా ప్రసాద్ మరియు సుధీర్, ప్రిన్సిపల్ డాక్టర్ కెఎస్ రావు, డీన్ పీకే వైశాలితో కలిసి కంప్యూటర్ ల్యాబ్ను ప్రారంభించారు. ఈ కోర్సు చేసిన విద్యార్థులకు అడ్వాన్స్డ్ టెక్నాలజీతో పాటు ఇంటర్న్షిప్లో ఉపయోగపడి కంప్యూటర్ ఉద్యోగాల్లో అవకాశాలను పెంచుతుందన్నారు సాగర్ రావు. అయితే బీద విద్యార్థులకు ₹1,00,000 విలువ చేసే శిక్షణను ఉచితంగా అందిస్తామన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కంప్యూటర్ రంగంలో రాణించి ఉన్నత స్థానాల్లో స్థిరపడాలని ఆకాంక్షించారు. జ్యోతిష్మతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ అటానమస్ ఇన్స్టిట్యూషన్ కరీంనగర్లో ఎడ్యునేట్ ఫౌండేషన్ ద్వారా టాస్క్ వారి సహకారంతో, శాప్ కంపెనీ వాళ్ళ సహకారంతో ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పెట్టడం జరిగింది. మా కాలేజీలో పెట్టడం జరిగింది. ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ద్వారా విద్యార్థులకు అడ్వాన్స్డ్ టెక్నాలజీస్లో ట్రైనింగ్ ఇచ్చి తర్వాత ఇంటర్న్షిప్స్, తర్వాత ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ని ఇవ్వగలటానికి ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఎంతో ఉపయోగపడుతుంది. ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పెట్టినందుకు శాప్ ఎడ్యునేట్ ఫౌండేషన్ వారికి, శాప్ వారికి, టాస్క్ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మాకు ఈ అవకాశం ఇచ్చిన జ్యోతిష్మతి కాలేజ్ వాళ్ళకి, టాస్క్ తరపున మా CEO శ్రీకాంత్ సిన్హా గారికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. SAP అనే ఒక మల్టీనేషనల్ కంపెనీ, టాస్క్ అండ్ ఎడ్యునేట్ ఈ 3 కంపెనీల సహకారంతో వాళ్ళ కొలాబరేషన్లో ఈరోజు ఇక్కడ జ్యోతిష్మతి కాలేజీలో SAP సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ అనేది ఒకటి ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. సో ఇందులో ఏంటంటే SAP వాళ్ళ CSR ఫండింగ్తో అండ్ ఎడ్యునేట్ వాళ్ళ ట్రైనింగ్ ఎక్స్పీరియన్స్ తోటి ఈరోజు ఇక్కడ పిల్లలకి సెకండ్, థర్డ్, ఫైనల్ ఇయర్ పిల్లలకి ఒక్కొక్క బ్యాచ్లో 40 మందిని ఎంపిక చేసుకొని వాళ్ళకి ట్రైనింగ్స్ ఇస్తూ ఎమర్జింగ్ టెక్నాలజీస్, అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ మీద ట్రైన్ చేసి వాళ్ళకి ఇంటర్న్షిప్స్, ప్లేస్మెంట్స్ లాంటివి కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ కార్యక్రమం ఈరోజు ఇంత గొప్పగా జరగడానికి ముఖ్యంగా మాకు సహకరించిన చైర్మన్ గారికి, ప్రిన్సిపల్ గారికి, అలాగే ఎడ్యునేట్ నిర్వాహకులు అండ్ SAP మేనేజ్మెంట్ వారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. కరీంనగర్ రూరల్ మండలం దుర్సేడు గ్రామానికి జ్వరం వచ్చింది. సగానికి పైగా గ్రామస్తులు విష జ్వరాల బారిన పడి మంచమెక్కారు. ఇందులో ఒకరికి డెంగ్యూ పాజిటివ్గా రావడం కలకలాన్ని రేకెత్తిస్తుంది. అయితే గ్రామస్తులు పడుతున్న బాధలకు మాజీ ఉప సర్పంచ్ స్పందించారు. అధికారుల దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకోవాలని కోరారు. స్పందించిన అధికారులు ఎంపీడీఓ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో డాక్టర్ శోభారాణి, శ్రీనివాసరెడ్డిలు హెల్త్ క్యాంపు నిర్వహించి జ్వరాలతో బాధపడుతున్న వారికి పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుత పరిస్థితుల్లో విష జ్వరాలు ప్రబలుతున్నాయన్నారు మాజీ ఉప సర్పంచ్ సుంకిశాల సంపద్రావు. ప్రజాసేవకు పదవులు అవసరం లేదని, తాము మాజీలమైనప్పటికీ ప్రజల్లో ఉంటూ సేవ చేసుకుంటున్నామన్నారు. ప్రజలు సైతం తమ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని విష జ్వరాల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం జరిగినప్పటికీ కారు మాత్రం పూర్తిగా దగ్ధమైంది. ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే చింతల మానేపల్లి మండలం రవీంద్రనగర్కు చెందిన వాసుదేవ చక్రవర్తి తన అత్తమ్మను రైల్వే స్టేషన్లో డ్రాప్ చేశారు. తిరుగు ప్రయాణంలో వేంపల్లి వద్ద అదుపు తప్పిన కారు కలవట్టును ఢీకొనడంతో మంటలు చెలరేగాయి. ప్రమాదం గమనించిన వాసుదేవ చక్రవర్తి కారు డ్రైవర్లు బయటపడగా కారుకు మంటలు అంటుకొని పూర్తిగా దగ్ధమైంది. అయితే ప్రమాదంలో కారు యజమానికి వాసుదేవకు స్వల్ప గాయాలు కాగా డ్రైవర్కు ఎలాంటి గాయాలు కాలేదని సమాచారం. జరిగిన ఘటనపై పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మున్నూరు కాపులు ఐకమత్యంతో పోరాడి తమ హక్కులను సాధించుకోవాలన్నారు రాష్ట్ర మున్నూరు కాపు సంఘం కార్యదర్శి పొనగంటి మల్లయ్య. జమికుంట
దుబ్బమల్లన్న ఆలయంలో మున్నూరు కాపు ఆత్మీయ సమ్మేళన కరపత్రం ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మల్లయ్య కరపత్రాలను ఆవిష్కరించారు. కులపరంగా రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన మున్నూరు కాపులు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వెనుకబడిపోయారన్నారు మల్లయ్య. సెప్టెంబర్ 1వ తేదీ ఆదివారం జమ్మికుంట మల్లికార్జున స్వామి ఆలయంలో నిర్వహిస్తున్న మున్నూరు కాపుల ఆత్మీయ సమ్మేళనం, వన భోజనాల మహోత్సవం మున్నూరు కాపులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జమ్మికుంట పట్టణ శివారులోని సైదాబాద్లో ఉన్నటువంటి శ్రీ దుబ్బమల్లన్న స్వామి దేవస్థానంలో నిర్మించడం జరిగింది. ఆదివారం ఉదయం 9 గంటల నుండి స్వామివారి పెద్ద పట్టణాలు, బతుకమ్మ, కోలాట మాటలు మహిళలతోటి వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు వేదిక కూడా ఉంటుంది. దానికి కేంద్ర సహాయ మంత్రి, హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు, ప్రభుత్వ తెలంగాణ వైపు ఆది సీనన్న గారు, మాజీ మంత్రివారు గంగ కమలాకర్ కూడా రాబోతున్నారు. కనుక మనం ప్రతి ఇంటికి కూడా, ప్రతి మహిళ కూడా కదిలి పిల్లజల్లతో వచ్చి మనం మున్నూరు కాపుకి చాటే విధంగా, రానున్న రోజుల్లో మున్నూరు కాపులు ఇంత బలం ఇంతుందా తెలియజెప్పే విధంగా ఈ పండుగ వాతావరణం నిర్వహించే విధంగా మనం కృషి చేస్తున్నాం. కనుక మా కార్యకర్తలు కూడా, మహిళలు కూడా ప్రతి ఇంటికి తిరిగి ప్రతి ఇంటికి చెప్పడం చెప్తున్నారు. ఈ అవకాశం కూడా మనం నిర్మించుకోకపోతే చాలా ప్రమాదం ఉంటుంది. కనుక రానున్న రోజుల్లో మున్నూరు కాపులు ఆర్థికంగా ఎదగాలంటే ఈ వేదికను చేసుకుని వేదిక మనం పనిచేయాల్సిందని తెలియజేస్తున్నాం. ఆత్మీయ సమ్మేళనం కొరకు మరి ఉదయం 9 గంటలకు ఇక్కడ మరి ప్రోగ్రాం ఏర్పాటు చేసుకున్నాము. ఇట్టి కార్యక్రమానికి మా కుల బాంధవులందరూ కూడా మరి ఆర్థిక సాయం కూడా అందించడం జరిగింది. మరి అందులో భాగంగా మరి మా కుల పెద్ద అయిన ఆకుల రాజయ్య గారు అందరికీ భోజన సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. నషా విముక్త భారతే లక్ష్యంగా ఈశ్వర్య బ్రహ్మకుమారిలు కృషి చేస్తున్నారన్నారు బ్రహ్మకుమారిస్ ప్రతినిధి పద్మ. కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన ఆమె ఈ నెల 31వ తేదీ నుంచి సెప్టెంబర్ 18వ తేదీ వరకు 19వ తేదీ వరకు వివిధ కార్యక్రమాలను చేపట్టనున్నామన్నారు. ఈశ్వర్య బ్రహ్మకుమారి సంస్థ రాజస్థాన్లోని మౌంట్ అబులో 1936లో ఆవిర్భవించిందని, గత 4.5 దశాబ్దాలుగా కరీంనగర్లో వివిధ సేవలను అందిస్తుందన్నారు. ప్రధానంగా ఆధ్యాత్మిక జ్ఞానం, రాజయోగ, మెడిటేషన్ బోధించే బ్రహ్మకుమారిసు ఇప్పుడు వ్యసన ముక్త భారతంపై దృష్టి సారించిందన్నారు. ఈ నెల 31వ తేదీన కరీంనగర్ కిమ్స్ కాలేజీలో ప్రారంభం కానున్న ఈ కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్, కలెక్టర్ పమిళ సత్పతులు హాజరు కానున్నారన్నారు. ఈ నెల 31వ తేదీన ప్రారంభం కానున్న యాత్ర పెద్దపల్లి, మంచిరాల్, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాలో సెప్టెంబర్ 18వ తేదీ వరకు కొనసాగనుందన్నారు. నేటి కాలంలో యువత వివిధ కారణాలతో మత్తు పదార్థాల బారిన పడుతున్నారని, వారికి అవగాహన కల్పించేందుకు కాలేజీలు, పాఠశాలలకు వెళ్లి మత్తు పదార్థాల బారిన పడితే తలెత్తే కష్ట నష్టాలపై అవగాహన కల్పిస్తామన్నారు. వీటిని అధిగమించడంపై టెక్నిక్లు నేర్పిస్తామన్నారు. మన కరీంనగర్ పట్టణంలో విశేషంగా ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బ్రహ్మకుమారీస్ సంస్థ అనేది 1936లో స్థాపించడం జరిగింది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ రాజస్థాన్, మౌంట్ ఆబు. మన కరీంనగర్ పట్టణంలో దాదాపు 45 సంవత్సరాలుగా ఈ బ్రహ్మకుమారి సంస్థ తరపున సేవలను అందించడం జరుగుతుంది. విశేషంగా ఈ యొక్క సంస్థలో ఆధ్యాత్మిక జ్ఞానము మరియు రాజయోగ మెడిటేషన్ గురించి నేర్పించడం జరుగుతుంది. ఈ బ్రహ్మకుమారీస్ సంస్థ ద్వారా అనేక వర్గాలలో కూడా విశేషమైన సేవలను అందించడం జరుగుతుంది. అందులోని భాగంగా ఇందులో ఒక 20 వింగ్స్ తరపున సేవలు అందిస్తామన్నమాట. అంటే రకరకాల వింగ్స్, ఉమెన్స్ వింగ్, కల్చరల్ వింగ్, బిజినెస్ వింగ్, పొలిటీషియన్స్, అలా మెడికల్ వింగ్ తరపున ఈ ఆగస్టు 31వ తేదీ నుంచి వ్యసనముక్త భారత్ అనేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. కరీంనగర్ గాంధీ స్వర్గీయ బోవేరా 104వ జయంతి ఉత్సవాలను సెప్టెంబర్ 2వ తేదీన పద్మనాయక కళ్యాణ మండపంలో నిర్వహించనున్నామన్నారు. ఆయన తనయులు బోయిన్పల్లి హనుమంతరావు బోవేరా భవనంలో మీడియాతో మాట్లాడిన ఆయన బోవేరా జయంతి ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన హనుమంతరావు బోవేరా స్ఫూర్తిని కొనసాగించాలని, ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 2వ తేదీన ఆయన జయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్నామన్నారు. ఈసారి నిర్వహించబోయే జయంతి వేడుకలకు ఉపన్యాసకర్తగా సిబిఐ మాజీ అధికారి జెడి లక్ష్మీనారాయణ హాజరు కానున్నారన్నారు.
వేడుకల్లో భాగంగా బోవేర కవిత పురస్కారం ప్రదానం చేయడం జరుగుతుందని, ఈ పురస్కారాన్ని ప్రధాన యుద్ధనాక గద్దరికి అంకితం చేయడం జరిగిందన్నారు. ఈ పురస్కారం ప్రదానాన్ని వారి కుమార్తె విమల, కుమారుడు సూర్యకుమార్ పురస్కారాన్ని స్వీకరిస్తారన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రి పొన్నం మరియు పలువురు ప్రముఖులు హాజరవుతారని తెలిపారు. సమావేశం అనంతరం జయంతి వేడుకలకు సంబంధించిన ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు. ప్రతి సంవత్సరం 2 సెప్టెంబర్న భువేరాజ్ గారి జయంతి సందర్భాన్ని పురస్కరించుకొని, అట్లాగే సారస్వత జ్యోతి స్థాపనా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం ఒక అవార్డు ఇవ్వడం, ఒక స్మారకోపన్యాసం అనేది జరుగుతూ వస్తున్నది. గత 10 సంవత్సరాలుగా జరుగుతూ వస్తున్నది. ఈ స్మారకోపన్యాస కార్యక్రమాన్ని, అవార్డు ఇవ్వడం అనే భువేరా కవితా పురస్కార కార్యక్రమాన్ని 2015 నుంచి ప్రారంభించడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం ఎక్సెప్ట్ ఫర్ 2 ఇయర్స్ 2 సంవత్సరాలు కోవిడ్ సందర్భంగా తప్ప ప్రతిసారి ఇచ్చుకుంటూ వస్తున్నాం. ఆ అవార్డు కూడా ప్రతిసారి లబ్ధ ప్రతిష్ఠులైన వారికి, చాలా వాళ్ళ రంగాల్లో పేరు ప్రఖ్యాతులు ఉన్న వారికి ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు స్మారకోపన్యాసం చేసిన వాళ్ళు కూడా చాలామంది గొప్ప పేరు ప్రఖ్యాతులు ఉన్నవాళ్ళు, వాళ్ళ రంగాల్లో బాగా సేవలు అందించిన వాళ్ళే. ఈసారి ఈ 2024లో సెప్టెంబర్ 2న స్మారకోపన్యాసాన్ని జేడి లక్ష్మీనారాయణ, ఇంతకుముందు సిబిఐ అధికారిక మంత్రి వారు, ఇప్పుడు జయభారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు వారు, మంచి సామాజికవేత్త, యువతకు బాగా అటాచ్ అయ్యి సెప్టెంబర్ 1వ తేదీ ఆదివారం రోజున కలెక్టరేట్లో నిర్వహించబోయే పెన్షన్ విద్రోహ దినాన్ని విజయవంతం చేయాలని జిల్లా టీఎన్జీఓస్ అధ్యక్షులు దారం శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. నిరసన కార్యక్రమం విజయవంతం చేయాలని కరీంనగర్ కలెక్టరేట్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులను కలిసిన జిల్లా టీఎన్జీఓల సంఘం అధ్యక్షులు సెప్టెంబర్ 1వ తేదీన నిర్వహించబోయే నిరసన కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ సందర్భంగా టీఎన్జీఓల సంఘం జిల్లా అధ్యక్షులు దారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ఉద్యోగుల జేఏసీ చైర్మన్ శ్రీ మారం జగదీశ్వర్ మరియు సెక్రటరీ జనరల్ ఏలూరు శ్రీనివాసరావు గారి పిలుపు మేరకు సెప్టెంబర్ 1వ తేదీన పెన్షన్ విద్రోహ దినోత్సవం సందర్భంగా నల్ల బ్యాడ్జీలతో భారీ నిరసన కార్యక్రమం స్థానిక కలెక్టరేట్ ఆవరణలో ఆదివారం ఉదయం 9:30 ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పెన్షన్ సంఘం అధ్యక్ష కార్యదర్శులు, 4వ తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్ష కార్యదర్శులు, అదేవిధంగా వివిధ ఉపాధ్యాయ సంఘాల అధ్యక్ష కార్యదర్శులు వారి సంస్థ కార్యవర్గంతో స్వచ్ఛందంగా హాజరై తమ గొంతును వినిపించాలని కోరారు. సెప్టెంబర్ 1 నాడు పెన్షన్ విద్రోహ దినంగా మా రాష్ట్ర సంఘం జేఏసీ అధ్యక్షులు మారం జగదీశ్వర్ గారి పిలుపు మేరకు 33 జిల్లాల కలెక్టరేట్ల ముందు నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు మా కలెక్టరేట్లో పనిచేస్తున్న ఉద్యోగులకు సెప్టెంబర్ 1న జరగబోయే నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి, అందరూ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు మా కలెక్టరేట్లో ఉద్యోగం చేస్తున్న ఉద్యోగులందరినీ కలవడం జరిగింది. సెప్టెంబర్ 2004 తర్వాత పనిచేసే ఏ ఉద్యోగి కూడా పెన్షన్ రావడం లేదు. ఈరోజు ఒక్కసారి ప్రజాప్రతినిధిగా సెలెక్ట్ అయితే వారికి పెన్షన్ జీవితకాలం వస్తుంది. అదేవిధంగా ఇవాళ ప్రభుత్వము చేనేత, గీత, బీడీ కార్మికులకు, వయోవృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు పెన్షన్ ఇస్తుంది. ఇవి అన్నిటిని మేము స్వాగతిస్తున్నాం. పెద్దపల్లి జిల్లాలోని అతిపెద్ద శైవక్షేత్రమైన ఓదీల శ్రీ బ్రహ్మరంభ మల్లికార్జున స్వామి ఆలయంలో శ్రావణ మాసం సందర్భంగా ఆలయంలో సామూహిక లక్ష బిల్వార్చన కార్యక్రమం నిర్వహించారు. లక్ష బిల్వార్చన సందర్భంగా ఆలయంలో వేద పండితులు ఉదయం నుంచే ప్రత్యేక పూజలు, అభిషేకాలు తదితర కార్యక్రమాలు నిర్వహించారు. గణపతి పూజ, గౌరీ పూజ, పుణ్యహవచనం, బింద తీర్థం, హోమాలు నిర్వహించారు. 200 దంపతుల బిల్వపర్తి ఆకుతో సామూహిక లక్ష బిల్వార్చన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం బిల్వపర్తి ఆకుతో స్వామివారిని అలంకరించి మహాఆరతిచ్చి తీర్థ ప్రసాదాలు అందజేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ ఇన్ఛార్జి ఈవో సుధాకర్, ధర్మకర్త మండలి సభ్యులు తగు ఏర్పాట్లు చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. క్షేత్రంలో శ్రావణమాసం పురస్కరించుకొని ఈరోజు ఏకాదశి ఆర్ద్రనక్ష సందర్భంగా ప్రతి సంవత్సరం మాదిరిగా ఈరోజు
సామూహిక లక్ష విలువార్చన, శ్రీ స్వామివారికి మహాన్యాస ఏకాంతరాభిషేకము, అదేవిధంగా రుద్రహణాఖ్యామ కార్యక్రమాలు ముగించుకొని అత్యంత వేగంగా చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మా ఈవో గారు మరియు ధర్మకర్తమైన సభ్యులు మరియు పెద్దలందరూ కూడా పాల్గొని, మీడియా వాళ్ళు కూడా పాల్గొని మా అందరికి సహకరించినారు. ఈ కార్యక్రమంలో 200 మంది దంపతులు పాల్గొని శ్రీ స్వామివారి సేవించి తరించినారు. ఈ కార్యక్రమం లోక సుభిక్షం కోసం చేయడం జరిగింది. కావున అందరూ కూడా సుభిక్షంగా ఉండి ఆయుర ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటూ జయ జయ మహాదేవ్. జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని పాత మున్సిపల్ కార్యాలయం పక్కన ఉన్న పెసరబండ ప్రభుత్వ స్థలాన్ని కాపాడాలని స్థల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అక్బర్ పాషా, సీనియర్ సోషల్ వర్కర్ మహేంద్రనాథ్ తహసీల్దార్ కార్యాలయం ముందు రిలే దీక్ష చేపట్టారు. ప్రభుత్వ స్థలమైన సర్వే నంబర్ 467కు సంబంధించిన పెసరబండ ప్రభుత్వ స్థలంను కొందరు కబ్జా చేసి సర్వే నంబర్ 654 పట్టాగా మార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి ప్రభుత్వ స్థలాన్ని కబ్జాకోర్ల నుంచి రక్షించాలని డిమాండ్ చేశారు. లేకుంటే రిలే దీక్షను ఆమరణ నిరాహార దీక్షగా పూనుకుంటామని హెచ్చరించారు. జమ్మికుంట పాత మున్సిపాలిటీ పక్కనున్న పెసరబండ ల్యాండ్ ఏదైతే ప్రభుత్వ ల్యాండ్ 467 సర్వే నెంబర్ ఉందో 2018లో అది ప్రభుత్వ ల్యాండ్ అని గత అడ్వకేట్ కమిషనర్ గారును మన మండల సర్వేర్ గారు నిర్ధారణ చేసి మ్యాప్తో సహా రిపోర్ట్తో సహా ఇవ్వడం జరిగింది. అట్టి సర్వే రిపోర్టు కబ్జాదారులు కొంతమంది కబ్జాదారులు కబ్జా పాల్గొని అది ప్రైవేట్ ల్యాండ్ పట్టా ల్యాండ్ అని చెప్పి వాటికి అధికారులు సహకరించడం జరుగుతుంది. అట్టి గవర్నమెంట్ ల్యాండ్ కాపాడాలనే ఉద్దేశంగా మేము ఈరోజు నివేదిక మన గౌరవ తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దాని మీద మేము రిలే నిరాహార దీక్షకు చేపట్టడం జరిగింది. స్థలాన్ని కనుక కాపాడుకోకపోతే రిలే దీక్ష నుంచి ఆమరణ కూర్చోడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. స్థలం ఇది ప్రభుత్వ స్థలం, ఇది 460 నంబర్. తప్పుడు నివేదిక తయారు చేసి అధికారులు ఏం చేస్తారంటే వాళ్ళకు అనుకూలంగా అడ్జేస్తున్నారు పట్టదారుకు. వెంటనే దీనిగా స్పందించి న్యాయం చేయాలి. లోపల ఆమరణ కూర్చోవడానికైనా సిద్ధం. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. క్రీడల్లో హుస్నాబాద్ను అగ్రగామిగా నిలుపుదాం. జాతీయ క్రీడా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న మంత్రి పొన్నం. రాష్ట్ర జాతీయ స్థాయిలో రాణించిన వారికి నగదు ప్రోత్సాహకాలు అందిస్తానని వెల్లడి. రైతులకు సాగునీరు అందించడంలో కాంగ్రెస్ విఫలమైంది. కాంగ్రెస్ పై ఫైర్ అయిన మాజీ ఎంపీ వినోద్ కుమార్. మేడిగడ్డ వద్ద పంపులను రిపేర్ చేసి సాగునీరు అందించాలని డిమాండ్. కొలువుదీరిన బెచ్చంకి గన్నేరువరం ఏఎంసీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం చేయించిన ఎమ్మెల్యే కవ్వంపల్లి. రైతుల సమస్యలపై పరిష్కారానికి కృషి చేయాలని సూచన. జగిత్యాలలో దంచుకొట్టిన వాన, చెరువును తలపిస్తున్న జగిత్యాల నిజామాబాద్ రోడ్డు. ఉప్పొంగిన డ్రైనేజీలు, రాకపోకలకు ఇబ్బందులు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్తే.